జై శ్రీరామ్. ఈరోజు ఒక ప్రధానమైన విషయం మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. చాలా ముఖ్యమైన విషయం. అదేమిటంటే, చెట్టు మనకు తల్లి లాంటిది. కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ను మనకు అందిస్తూ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ దాన్ని ఎవ్వరూ కూడా లెక్క చేయరు. చూడండి, ఈ చెట్టుకి ఈ ఇనుప తీగను చుట్టారు. కనిపిస్తోందా మీకు? ఇదిగోండి, ఈ ఇనుప తీగ కనిపిస్తోందా? ఈ ఇనుప తీగని దానికి చుట్టారు. ఉంగరం వేలికి ఉంగరం టైట్ అయిందనుకోండి, ఆ వేలు ఎలా వాచిపోతుంది? అలా ఈ ఇనుప తీగని చుట్టడం వల్ల అది అలా వాచిపోయిందనమాట. అలా అయిపోయిందనమాట. అయిపోయి చూడండి, పాపం దానికి ఎంత బాధ ఉంటుంది చెట్టుకి. దాన్ని ఎవరూ పట్టించుకోరు. ఇంకొక విషయం ఏమిటంటే, చెట్టుకి బోర్డులను పెట్టి అటు ఇటు 2 మేకులు కొడతారు. అలా కొట్టడం వల్ల అవి చచ్చిపోతాయి పాపం. ఈ రోడ్డు మీద దారిలో చూస్తూ ఉంటాను నేను. బోర్డుకి అటు ఇటు మేకులు కొడతారు, పెద్ద పెద్ద మేకులు, ఇంకా బోర్డు కింద పడిపోకుండా. దానివల్ల అవి దానికి మరి సెప్టిక్ అవుతుందో మరి ఏమవుతుందో తెలియదు. కానీ చెట్టుకి కొన్ని రోజుల్లో ఆ చెట్టు కాస్త చచ్చిపోతుంది. అది ఏదో చెట్టు చచ్చిపోయింది అనుకుంటారు. ఆ చెట్టుని కట్ చేసేస్తారు, దాన్ని తొలగించేస్తారు. తప్పించి అసలు ఆ చెట్టు ఎందుకు చనిపోయింది, ఈ బోర్డులు కొట్టిన వాళ్ళని మనం పట్టుకోవాలి. అది ఎవరు కూడా పట్టించుకోరన్నమాట. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. మనకు ఏ విధంగా అయితే ఒక ఇనుప మేకు గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుందో, అలా చెట్లకు కూడా సెప్టిక్లు అవుతాయి, చచ్చిపోతాయి. ఇది గమనించండి, ఆలోచన చేయండి. మనం చెట్లని నాటాలి, లేదా అసలు ఈ చెట్లనన్నా కాపాడుకోవాలి. పెద్దగా అయినటువంటి ఈ యొక్క వృక్షాలని చూడండి, ఇది పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. ఇటువంటి చెట్లనన్నా కాపాడుకోవాలి మనం. ఇలా ఇనుప తీగల్ని చుట్టేసి మేకులు కొట్టేసేసి ఏం కాదులే చెట్టుకి అనుకోకండి. అది వీటికి కూడా సెప్టిక్ అవుతుంది, చనిపోతాయి. దయచేసి ఆలోచన చేయండి. ఎవరూ కూడా చెట్లకి ఇనుప తీగలు కట్టి బోర్లు పెట్టి మేకులు కొట్టకండి అని చెప్పి మరీ కోరుతున్నాను. తల్లితో సమానం చెట్టు. ఆక్సిజన్ లేకపోతే మనం ఒక్క నిమిషం కూడా బ్రతకలేము. కాబట్టి చెట్టు చాలా ముఖ్యమైనది. చైనా వాళ్ళు అల్లాడుతున్నారు. నేను మానస సరోవరం వెళ్ళినప్పుడు అక్కడ చూశాను, ఒక్క చెట్టు లేదు. వాళ్ళు చెట్టుని బ్రతికించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. నేను ఆశ్చర్యపోయాను. బాబోయ్, వీళ్ళ పట్టుదల సామాన్యమైంది కాదు అనుకున్నా నేను. మానస సరోవరం వెళ్ళినప్పుడు దారిలో వాళ్ళు చెట్లని నాటి ఏవో నీళ్లు పోసే ప్రయత్నం ఏవేవో కనుక్కొని మొత్తానికి ఏదో చేస్తున్నారు పాపం. చాలా కష్టపడుతున్నారు. మన అదృష్టం ఏమిటంటే, మనకు చెట్లు తొందరగా బ్రతుకుతాయి, ఎదుగుతాయి. మనం కాపాడుకోవట్లేదు అంతే. వాటిని మనం లెక్క చేయకుండా నరికేస్తున్నాం అంతే తప్పించి మన గొయ్యిని మనమే తవ్వుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా చెట్లకి మేకులు కొట్టకండి అని మరీ తెలియజేస్తున్నాను. ఇంకొకసారి చూపిస్తాను ఏమిటి ఇబ్బంది అనేది. ఇదిగోండి, ఇది కడ్డీ. ఈ కడ్డీని పైకి ఇట్లా కట్టారు. అది చూడండి, అలా అయిపోయింది పాపం. దాన్ని అసలు తీసేయాలి. తీస్తే ఆ చెట్టుకి ఉపశాంతి కలుగుతుంది. అదే మనిషికైతే తీస్తారు, కానీ చెట్టు కదా ఎవరూ పట్టించుకోరన్నమాట. రావి చెట్టు చాలా విశేషమైంది. రావి చెట్టు, వేప చెట్టు 2 కలిసి నాటడం చాలా మంచిది. కానీ ఎవరు పట్టించుకోరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన చెట్లని మనం కాపాడుకుందామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.